రిషికొండ నిర్మాణాలపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ఇలాంటివి చాలా కట్టారని, పూర్తి వివరాలు వచ్చాక వాటిని ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. ఏంటి సార్ 500 కోట్లు మొత్తం చూడాలి, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. రిషికొండ నిర్మాణాలపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ఇలాంటివి చాలా కట్టారని, పూర్తి వివరాలు వచ్చాక వాటిని ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. ఏంటి సార్ 500 కోట్లు మొత్తం చూడాలి, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. రిషికొండ నిర్మాణాలపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ఇలాంటివి చాలా కట్టారని, పూర్తి వివరాలు వచ్చాక వాటిని ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. ఏంటి సార్ 500 కోట్లు మొత్తం చూడాలి, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం.